ల్యాండ్ క్రూజర్లు కొన్నాం తప్పేముంది, కేసీఆర్ సొంతానికి కాదు కదా కడియం శ్రీహారి. చూడు, ల్యాండ్ క్రూజర్లు కొన్నాం తప్పేముందట. ఎవరి సొమ్ము అది? ఎవరి సొమ్ము? కేసీఆర్ సొంతానికి కాదు కదా కడియం శ్రీహారి. చూడు ఎట్లా మాట్లాడుతుంది. కడియం శ్రీహారిని గెలిపించినందుకు ఉన్నటువంటి స్టేషన్ కంట్రోల్ ప్రజలు ఇక ముక్కుని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో మంత్రివర్గ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నాకే ల్యాండ్ క్రూజర్ వాహనాలు కొన్నాం, అందులో తప్పేముంది, దాని గురించి సీఎం రేవంత్ రెడ్డి పిచ్చిగా మాట్లాడుతున్నారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి పేర్కొన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ ఎంపీలో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశం, మూటా గోపాల్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ల్యాండ్ క్రూజర్ వాహనాలకు కొంటే తప్పేముందని, అవి కేసీఆర్ సొంతానికి కొన్నారా? వాహనాల్లో ఏంది ఎవరి సొంతానికి కొన్నారు? ఏం అవసరం ఉంది? ల్యాండ్ క్రూజర్లు కొనాల్సిన అవసరం ఉంది? దేశ ప్రధానికే ల్యాండ్ క్రూజర్లు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్థిక బడ్జెటే లేదు, చాలా అప్పుల్లో ఉన్నాం. ల్యాండ్ క్రూజర్లకు అన్ని కోట్ల రూపాయలు పెట్టి కొనవలసిన అవసరం ఏముంది? ఇలా పేదోడికి తినడానికి తిండికి లేదు, కనీసం కోడిగుడ్డు తినలేని పరిస్థితిలో ఇలా పేద ప్రజలు ఉన్నారు. ఇలా పౌష్టికారం ఇలా విద్యార్థి చదువుకునే కోడిగుడ్డు తినలేని పరిస్థితిలో ఇలా విద్యార్థులకు కోడిగుడ్డు పెట్టలేదు. కానీ ఇలా ల్యాండ్ క్రూజర్లు కొంటే తప్పే ఉందట. ఇలా తెలంగాణ రాష్ట్రం ఓన్లీ కేసీఆర్ ఒక్కడే సాధించిండా? తెలంగాణ రాష్ట్రం అంటే కేసీఆర్ ఒక్కడిదేనా? ఎంత దారుణం ఉంది. ఇలాంటి ఎమ్మెల్యేలు మనం గెలిపించుకున్నందుకు ముక్కు మీద వేసుకునే అవసరం కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం.